నమస్తే అండి, నా పేరు సంజయ్, ఫ్రైడే పోస్టర్ ఛానల్ నుంచి. మన ముందర ఉన్నారు కాలం రాసిన కథలు. రోల్ చేసినారు మన కథను మనడే ప్రొడ్యూస్ చేసుకోవాలి కదా. అంటే ఎవరి దగ్గర పోయినారా? లేదు, కథ రాసుకున్న దగ్గర నుంచి నేనే ప్రొడ్యూస్ చేసుకోవాలనుకున్నాను. ఓన్గా ప్రొడ్యూస్ చేసుకున్నాను. నమస్తే మేడం. నమస్తే. ముందుగా మీరు చాలా అందంగా ఉన్నారు. అంటే మిమ్మల్ని చూసినప్పుడు దగ్గర వాళ్ళు చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. మీరు ముందు ఒక మూవీ 2 మూవీస్ చేశాను అండ్ యూట్యూబ్ సిరీస్ చేశాను, సీరియల్స్ చేస్తాను, ఎవ్రీథింగ్. ఈ అవకాశం ఎలా వచ్చింది మేడం? అవకాశం ఎలా అంటే సార్ ఇలానే ఈ రోల్ కి కాస్టింగ్స్ చూస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ ని కాంటాక్ట్ అయ్యారు. తను ఇలా ఒక రోల్ ఉంది అని చెప్పేసి నాకు చెప్తే ఒకసారి వెళ్ళి కలవండి అని అంటే దాన్ని వెళ్ళాను, సార్ ని కలిసాను, స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు, అలా ఇంకా డైరెక్ట్ షూట్స్ కి వెళ్ళడం జరిగింది. అంటే ఎక్స్పీరియన్స్ అంతా బాగానే ఉందా? ఇది లైక్ ఈ ఎక్స్పీరియన్స్ అంతా బాగానే ఉందా? బాగానే ఉంటుంది. సీరియల్స్ చేస్తారు కదా, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ లేకపోతే? అంటే డిఫరెన్స్ అంటూ ఏం లేదు, సీరియలే, మూవీనే, దేని యాక్టింగ్ దాన్ని దీనిలో కలపడం, దానిలో కలపడం అంటూ ఏం లేదు. ఏ యాక్టింగ్ దానికి అంతే. ఏ యాక్టింగ్ దానికి. ఉమా గారు ఉన్నారు. నమస్తే అండి. మిమ్మల్ని చూస్తాను కదా, ఏదో కామన్ డైలాగ్ సేమ్ డైలాగ్ అనుకోద్దండి, నిజంగానే దగ్గర వాళ్ళు చూసినట్లే ఉంది. అలాగే రిసీవ్ చేసుకుంటారని అనిపిస్తాను. థ్యాంక్ యూ. అంటే మీరు ఫోక్ సాంగ్స్ ఛానల్ చేశారు, ఎలా అనిపించిందండి? ఫస్ట్ టైం కదా ఇది మూవీ పరంగా ఫస్ట్ టైం. సో ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్కి చాలా థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైమే చాలా బాగుంది. ఎట్లా మొదలైందండి ఇదే కాలం రాసిన కథలు? అదే ఫస్ట్ చిన్నగా ఓటీటీ అనుకున్నా, స్టార్టింగ్ లో ఓటీటీ అని అనుకున్నారా? కరోనా టైంలో అలా టైం సెకండ్ వేవ్ స్టార్టింగ్ లో చేసుకున్నాను. స్టోరీ డెవలప్ చేస్తున్న కొద్ది బెటర్ గా అనిపించింది కదా, థియేటర్కి వస్తే బాగుంటుంది చెప్పి థియేటర్. అంటే రాను రాను రాసే విధానం మారింది, థింకింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. థియేటర్కి వస్తే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఇంకా రీచ్ ఎక్కువ ఉంటది కదా. ఎందుకన్నా మిమ్మల్ని థియేటర్ కి చూపించాలి అని ఎక్కడ అనిపించింది? ఏ పాయింట్? సినిమానా? అంటే ఓటీటీ అనుకున్నారు కదా. అవును, ఓటీటీ అంటే కాన్సెప్ట్ వైజ్ కాదు, డ్యూరేషన్ వైజ్ గా అనుకున్నాను. ఓటీటీ అయితే 1.5 hour 1.5 hour అయితే అయిపోతుంది. ఇదైతే 2.5 మినిమం 2 to 2.5 hours చేయాలి కదా. బడ్జెట్ వైజ్ గా చూసుకోవాలి, కంటెంట్ స్టోరీ వైజ్ గా డెవలప్మెంట్ చేసుకోవాలి కదా. థియేటర్ ఇంకా బెస్ట్ అనిపించింది నాకు. కాలం రాసిన కథలు ఏంది? కథలు అంటే ఏముంది, ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో ప్రతి ఒక్కరితో కథ ఉంటుంది. నలుగురు కలిసి నవ్వుతో కూర్చున్నంత మాత్రం ప్రతి ఒక్క లైఫ్ స్టోరీ వేరేలా ఉంటుంది, ఫ్యాక్ట్ ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు కాలం ఒక కథ రాసి ఉంటుంది. అలా మనం 4 కథలు వస్తే ఎట్లా ఉంటుంది, అన్ని కలిపి ఒకే దాంట్లో ఎలా ఉంటుంది. లవ్ స్టోరీస్ అంటే కొద్ది ఫ్యామిలీ ఎమోషన్స్, కానీ యూత్ బాగా స్టోరీస్ ఫ్యామిలీ ఇట్లా అంటున్నారు, కానీ ఏ సర్టిఫికేట్ ఉంది సినిమాకి? ఏంటి వచ్చింది ఏ సర్టిఫికేట్? అందులో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, డైలాగ్స్ కొన్ని సీన్స్, కానీ ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేస్తారు వాటిని కూడా. వేరే వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తా అన్నారు, ఒక డైలాగ్ మీట్ చేయమన్నారు, నేను చేయను అని చెప్పాను. డైలాగ్స్ మీట్ చేస్తే కంటెంట్, నేను చెప్పాల్సిన కంటెంట్ మిస్ అవుద్ది. అంటే డైలాగ్స్ లో ఉండే డెప్త్ అట్లా 100%. అలా చెప్పి వల్గర్ సీన్స్ గానే ఉండదు, కానీ యూత్ ఎంజాయ్ చేసే సీన్ అయితే మంచిగా ఉన్నాయి. అంటే పిల్లలు పెద్దలు అందరూ వెళ్ళొచ్చుంటారా? ఏ సర్టిఫికేట్ వల్ల పిల్లలు రాకపోవచ్చు కదా, రాలేకపోవచ్చు, కానీ ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ అండ్ మధ్య కెమిస్ట్రీ వర్క్ సీన్స్ ఉంటాయి కొన్ని. ఇంకోటి ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఈమె లవ్ స్టోరీ ఏమి తెలియదు, ఈమె లవ్ స్టోరీ ఏమి తెలియదు అంటే తెలీదు. అది ఎందుకు ఎలా అంటే షెడ్యూల్ ప్రకారం వాళ్ళందరూ కలవలేదు యాక్చువల్లీ. అంటే ఒక్కొక్క పార్ట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాను నేను. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇద్దరు కలిసారు, అట్లా షూటింగ్ లో కలిసే టైం రాలే వాళ్ళకి. వాళ్ళ పాయింట్ ఇప్పుడు ఆల్రెడీ షేర్ చేసుకుంటున్నారు కదా, ఆల్రెడీ స్టోరీ మొత్తం లీక్ అయిపోతుంది. నీ స్టోరీ ఇది, నా స్టోరీ ఇది అని చెప్పేసి. కాదండి, మీరు ఎలా ఒప్పుకున్నారు? అంటే ఓన్లీ మీ స్టోరీ చెప్పగానే ఒప్పేసుకున్నారా, లేకపోతే? అంటే బేసికల్ గా ఎలా అంటే మేము యాక్ట్ చేసే పార్ట్ అయితే మాకు మ్యాండేటరీగా తెలియాలి. సో నా స్టోరీ వర్షన్ వరకు ఇప్పుడు దాంట్లో 4 స్టోరీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అని చెప్పారు, కానీ నేను చేసే పార్ట్ అనేది నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను చేసేది నేను తెలుసుకున్నాను. సో నేను చేసే పార్ట్ నాకు తెలిసింది కాబట్టి ఇంకా అది పర్లేదులే తెలుసుకోపోయినా అని
అనిపించింది. సో బట్ తెలుసుకోవాలని క్యూరియాసిటీ అయితే చాలా అంటే చాలానే ఉంది. నాకు కూడా ఎన్నోసార్లు అడిగాను సార్ ని చెప్పండి ఏంటో స్టోరీ అని అంటే అటు ఒక డాట్ ఇటు ఒక డాట్ ఏదో కనెక్ట్ చేసి ఏదో చెప్పేస్తారు కానీ అది మాత్రం స్టోరీ కాదు. నాకు క్లారిటీ అయితే ఉంది. ఆగస్ట్ 29 నేను కూడా ఆడియన్స్ లాగానే ఆగస్ట్ 29 అందరి స్టోరీస్ చూడాలి. అప్పుడు నా ఒక స్టోరీ నాకు తెలుసు. అంటే మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండి? మంచి ఫ్రెండ్స్ ఏనా అంటే పరిచయం అంటే అవుతారు కదా. ఇప్పుడన్నా చెప్పాలనిపిస్తుందా మీకు? అంటే మీ స్టోరీ ఆమె స్టోరీ మీకు డైరెక్ట్ గా చూస్తే ఫీల్ బాగుంటది కదా, అందుకే ఇంకా ఎలా అనిపించింది? అంటే నావల్ వినేసి చేయడం వేరు, సినిమా మొత్తం విని చేయడం వేరు. అంటే అంటే నార్మల్ బాగుంది, మిగతా రోజులు బాగుండొచ్చు ఉండకపోవచ్చు, అందుకు చెప్పలేదు. ఉండకపోవచ్చు అనే ఆప్షన్ లేదులే, అంతకు మించే ఒకటే వరకు నేను విన్నాను. ఓకే ఇట్స్ ఫైన్, నేను చేశాను. తర్వాత సాగర్ గారు కంప్లైంట్స్ చూసి ఓకే అన్ని బాగుంటాయి అనిపించింది, కానీ అడగలేదు. ఐ మీన్ అడిగే ఉంటారు 1-2 సార్లు, నేను చెప్పలేదు. ఇంకా అడగడం మానేసాము. ఎలాగో 29 రిలీజ్ కదా, ఒకటేసారి చూసేద్దామని చెప్పి వెయిట్ చేస్తాను. అన్న ఈ మ్యూజిక్ ట్రైలర్ చూసాను, మ్యూజిక్ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంఎం కుమార్ అని రీసెంట్ పరిచయం నాకు కూడా, అతను వేరే డిఓపి గారు పరిచయం చేస్తారు, చాలా బాగా చేశాడు. పాటలు మ్యూజిక్ అంతా ఆయన, పాటలు వేరే అతను అర్మాన్ మెరుగు వేరే, అతను వేరే బిజీ షెడ్యూల్ వల్ల దీన్ని చేయలేకపోయాడు. అతను యాక్టర్ డైరెక్షన్ చేస్తున్నాడు, బిజీ షెడ్యూల్ ఉంది, ఎట్లా కొంచెం టైం పడుతుంది అంటే మన టైం లేదు కదా. ఓకే అతను కావాలని చెప్పేసి చేయబోవడం అట్లా ఏం లేదు, టైం లేక చేయలేకపోయాడు. సాంగ్స్ మంచి డామినేట్ చేశారనా అంటే ఒక యాక్టింగ్ చేశారు, యాక్టర్ డామినేట్ చేశారా, డైరెక్టర్ డామినేట్ చేశారా, ప్రొడ్యూసర్ డామినేట్ చేశారు? డామినేట్ చేయదు నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్, ప్రొడ్యూసర్ సారీ డైరెక్టర్ కదా. అంటే ఎంత పెద్ద డైరెక్టర్ అప్పుడు ప్రొడ్యూసర్ వస్తాడు, ఓకే అవసరమా ఈ సీన్ ఇంత అని, అలా పెద్దగా అనిపించదు. బట్ నేను స్టార్టింగ్ లిమిట్ లో రాసుకున్నా సీన్లు, ఈ సీన్ వరకు ఇంత బడ్జెట్ పెట్టుకోవాలి, బడ్జెట్ దృష్టిలో పెట్టి సీన్స్ రాసుకున్నాను. ఏదో మన ఇమాజినేషన్ ఇంతకు ఎక్కువ వెళ్తుంది కదా అని కథ నాకు అట్లేం పోలేదు, లిమిట్ లో రాసుకుని లిమిట్ లో చేసుకున్నాను. ఆ విషయంలో హ్యాపీ. ఇంకో సినిమా విషయంలో ఫైనాన్షియల్ ఇక్కడ స్ట్రగుల్ చేసిన లేదు అసలు, ఒక 1 డే కూడా ఈ రోజు ఫైనాన్స్ ఉందా లేదనే థాట్ నాకు రాలా. లేదు. మీకు ఎలా అనిపించింది? అంటే కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? సార్ కి నాకు ఏదో 1 or 2 అది కూడా నాతో ఉండవు. అంటే చాలా రేర్. సార్ స్టోరీ డిఫరెంట్, నా స్టోరీ డిఫరెంట్ అనమాట. అంతే, అలా ఏదో అలా అక్కడక్కడ అనమాట. నాకు సార్ కి పెద్దగా సీన్స్ అయితే ఏం లేవు. ఎందుకు మీరే అన్నారు పనుకొని పుడకలాగా వస్తా పోతా అంట అని. ఆ క్యారెక్టర్ డైరెక్టర్ మీరే, ప్రొడ్యూసర్ మీరు, వేరే వాళ్ళు ఎవరన్నా చేయించచ్చు కదా. ఎవరితో అంటే అలా ఎక్కువ సార్లు వచ్చిపోతుంటా కదా. ఎక్కువ సార్లు వచ్చిపోతున్నా అంటే సినిమా మొత్తానికి ఎలా ఉంటుందా? నా క్యారెక్టర్ మన పక్కన కుర్రను చూసినట్టే ఉంటుంది, లాఫర్ కట్టర్ అన్న టైప్ లో 100%. ఫ్లాష్ బ్యాక్, దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, బట్ అదేంటనేది 29వ తేదీ అంతే. మేడం మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టర్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉన్నారో అలా దానికి చాలా సిమిలర్ గా ఉండొచ్చు చూస్తే తెలుస్తుంది. స్టోరీ వైజ్ ఎవరికి వాళ్ళు మీకు కొత్తదనం ఉంటుంది. లవ్ స్టోరీస్ అనగా రెగ్యులర్ అనుకుంటారు, రెగ్యులర్ ఫార్మాట్ కి చాలా చేంజ్ ఉంటుంది. అది చెప్తాను తర్వాత, పర్లేదు టైం వచ్చినప్పుడు చెప్తాను. అంటే అవును, ఆకాష్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు, శివాజీ గారు ఏమో ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ కాదు, రిలీజ్ డేట్. అంతా మంచితనం. అంతే, ఇండస్ట్రీ ఏదైనా కావాలంటే సాయం చేసే ఉన్నారు, ఇండస్ట్రీలో అంతా ఉన్నారు. మనం ఒకరి హెల్ప్ చేస్తే మనకు ఒకరి హెల్ప్ చేస్తారు. లేకుంటే అందరు కొత్త వాళ్ళు చేసే సినిమాకి ఇంతమంది సపోర్ట్ చేయరు. దేవా నుంచి కూడా లేదు, చిన్న సినిమా ఏం సపోర్ట్ చేస్తా, కంటెంట్ ఎలా తీసాడో తెలియదు. చాలా మంది అనుకుంటారు చిన్న సినిమా తీసేవాళ్ళు పెద్దవాళ్ళు సపోర్ట్ చేయట్లేదంటే. చేసే మొత్తం వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటే ఏదైతే తీసుకెళ్తారు, పెట్టేస్తారు, కెమెరా ముందు పెట్టేస్తారు. వాళ్ళు కూడా చూసుకుంటారు కదా, మనం రివీల్ చేస్తున్నామంటే కంటెంట్ ఎలా ఉండాలి ఫస్ట్ వాళ్ళు చూసే ఓకే చేస్తారు ఏదైనా సరే. మళ్ళీ ఎడిటింగ్ మంచి. ఇప్పుడు మనం ఎడిటింగ్ చేస్తున్న అతను చిరంజీవి గారి సినిమా కూడా వర్క్ చేస్తున్నాడు, విశ్వంబరకి అతను వర్క్ చేస్తున్నారు టీమ్ లో, బాగా చేస్తారు. ట్రైలర్ కట్ గానీ ప్రదీప్ అని క్యారెక్టర్ ఉంటుంది, ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అలా ఏం లేదు.
పవన్ కళ్యాణ్ గారిని అబ్జర్వ్ ఎవరైనా అభిమానిస్తారో బట్ క్యారెక్టర్ వైజ్ అట్లా ఏం కాదు. ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు, నేను డైరెక్టర్ అవుదాని వచ్చాను ఫస్ట్ నుంచి. మన స్టార్టింగ్ ఎవరో ఉంటారు కదా సెలబ్రిటీస్ అట్లా, రవితేజ గారు యాక్టర్ హీరోగా ఇన్స్పిరేషన్, దాసరి నారాయణరావు గారు నా అభిమాన గురుగా ఫీల్ అవుతాయి నాకు. నేను లైఫ్ లో ఫస్ట్ టైం చూసిన వసే రావులమ్మ సినిమా, థియేటర్ మమ్మతో కలిసి చూసిన సినిమా నాకు బాగా గుర్తుంది. చేశారా? చూసిన సినిమా వసే రావులమ్మ థియేటర్ లో చూసిన సినిమా నేను. తర్వాత దాసరి నారాయణరావు గారిని మన పూరి జగన్నాథ్ గారిని బాగా ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా అభిమానం అంటే ఇంకా రవితేజ గారి, ఆయన తర్వాత ఎవరైనా. ఇంకోటి ఇంపార్టెంట్, ఇది 29వ తేదీ శనివారం నాని గారిది కూడా వస్తారు. అవును, అది ఏమనిపించలేదా మాకు పోటీ? మనం వాళ్ళకి పోటీ కాదు కదా, మనం పోటీ కాదు. వాళ్ళకి ఎలా చూస్తారు వాళ్ళు వచ్చినప్పుడు? అంటే చూస్తారండి, ఇప్పుడు మీరే ఉన్నారు ఎగ్జాంపుల్ 29 మార్నింగ్ షో సినిమాకి వెళ్ళిపోయారు, బాగుంది, మంచి ఎంజాయ్ చేశారు, హిట్ టాక్ వచ్చింది. నెక్స్ట్ డే కాలేనే కదా, డే ఆఫ్టర్ టుమారో కాలేనే కదా, సినిమా ఒక లుక్ అనేరా వేస్తారు. మా దగ్గర ఓపెనింగ్ ఇలా పోరు చిన్న కొత్త వాళ్ళు కానీ కంపల్సరీ మౌత్ టాక్ తో డే 1 మౌత్ టాక్ తో. ఇప్పుడు రీసెంట్ కంపెనీ కూరలు ఎలా మౌత్ టాక్ తో స్ప్రెడ్ అవుతుంది, మాది కూడా రాదు 100%. ఆ నమ్మకం నాకు ఉంది అంతే. మౌత్ టాక్ ఎందుకు కొత్త వాళ్ళు ఎప్పుడు సినిమా కూడా మౌత్ టాక్ తో వెళ్తుంది. ఓపెనింగ్ డే 1 వెళ్ళిపోతాం, పనులు ఆపుకుని మరి వెళ్ళరు, ఆ నమ్మకం ఉంది. ఇంకోటి ఆ రోజు రిలీజ్ కూడా ఉన్నాయి కొన్ని, నాకు తెలిసి మాస్ సినిమా ఉందనుకోండి నాగార్జున గారు ఉన్నట్టు 29th రిలీజ్. అవన్నీ ఒక 2 days ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ 2 days లో మనం నిలబడితే అక్కడ కంపల్సరీ థర్డ్ డేస్ మంది. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా? సబ్జెక్ట్ మీదను నేను ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నా కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు, కాన్ఫిడెన్స్ 100%. జనం నచ్చుద్ది మనం తీసింది. 4-5 ఉన్నాయి, కొంతమంది 4 కొంతమంది 5 అనుకుంటున్నారు, కొంతమంది 6-7 కూడా అనుకుంటున్నారు. ఇంకా మాకు కూడా క్లారిటీ లేదు, చాలా మొహాలు చూసాం. ఇక్కడ 3 ఉన్నారు, ఇంకా ట్రైలర్ ఎన్నో మొహాలు ఉన్నాయి, మాకేం తెలుసు. ట్రైలర్ చూసినాక మీకు ఒక క్లారిటీ అన్న వచ్చిందా? లేదా? అస్సలు లేదు. నాకు ఎక్కడ వచ్చింది సార్? అక్కడేమో 4 స్టోరీలు అని చెప్పేసి 4 ఆల్ బికాస్ ఆఫ్ లవ్ అని ట్రైలర్ లో ఉంటుంది. తీరా అక్కడ చూస్తే వేరే స్టోరీస్ కూడా కనిపిస్తున్నాయి. మరి 4 స్టోరీలు ఏంటి? బట్ ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని అయితే క్లారిటీ వచ్చింది, ఇంతమంది ఉన్నారని. మొత్తానికి వీళ్ళకంతా బుర్రపాడే అంటారు అంతే, 100%. వాళ్ళ క్యారెక్టర్ మాత్రం పర్ఫెక్ట్ గా ఆడియన్స్ అవ్వనంటే చాలు, వాళ్ళ కన్ఫ్యూజన్ లేకుండా ఎంజాయ్ చేస్తే. మీరు బుర్రపాడంటే శ్రీకాకుళం ఫ్లాంక్ కోరుతారు అక్కడ, నో ప్రాబ్లం, ఓకే, ఎంజాయ్ చేస్తారు. ప్రతి క్యారెక్టర్ కి ప్రతి స్టోరీకి కన్క్లూజన్ క్లారిటీగా ఉంటుంది. అంటే వీళ్ళకి తెలియదు, ఇంటర్లింక్ ఉంటుంది వీళ్ళ స్టోరీ. ఇప్పుడు తన క్యారెక్టర్ చేస్తుంది, తన ఫ్యామిలీ, తన కో-ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఇవన్నీ ఉంటాయి కదా, లీడ్ క్యారెక్టర్స్, వాళ్ళ కాంబినేషన్ లో ఇంటర్లింక్ సింక్ అయ్యేలాగా. అంటే ఆ పాయింట్ వాళ్ళకి కూడా తెలియదు, చేసిన వాళ్ళకి కూడా తెలియదు. ఎప్పుడు రాసుకున్నారు కథ? ఎప్పుడు రాసుకున్నారు? ఒక 2-3 years నుంచి అంతే, లాక్డౌన్ తర్వాత, సెకండ్ వేవ్ తర్వాత. అంటే కృష్ణార్జున యుద్ధం వచ్చింది కాదు, ఐడియా లేదు ఆ టైం అయితే. అది కూడా సేమ్ ఇలాగే ఉంటది. కృష్ణార్జున యుద్ధం అది డబుల్ ఫోర్స్ కదా. అవును, డబుల్ ఫోర్స్ అది డ్యూయల్ రోల్, అది వేరు వేరు. అసలు అది యుఎస్ లో ఒక స్టోరీ, ఇక్కడ ఒక స్టోరీ, అది డిఫరెంట్. మన సెపరేట్ మొత్తం ప్రాంతం కూడా ఒకే ఊర్లో జరిగే స్టోరీలో కనిపిస్తుంది మొత్తం మీకు. ఎవరిదన్నా అరే మావాళ్ళని పిలుచుకుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్ తిరిగి తెలియదు. ఇప్పుడు మన ఇంట్లో ఉంటారు, మన ఇంట్లో ఇంకో పర్సన్ చేసే పని మనకు తెలియదు, బయటకు వెళ్తే వాళ్ళు ఎవరు కలుస్తారు, ఎవరు చేస్తే మనకు తెలియదు. అట్లా వేస్తారు కూడా ఉంటాయి, ఒకటే ఊర్లో కానీ ఒకటే ఊరు, మీది పక్క ఊర్లే, మా ఊరు కాదు. ఇది నాకు తెలియదు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. స్పెషల్ ఫోకస్ క్యారెక్టర్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి మంచి అప్రిషియేట్ పొందుతుంది క్యారెక్టర్, నటించింది మామూలు కాదు. చాలా బాగా ట్రైలర్ లో నేను చూసిన. వాళ్ళు పర్టికులర్ చెప్పారు ఏ సర్టిఫికేట్ నాకు ఎందుకు ఇస్తున్నారంటే, అన్ని క్యారెక్టర్స్ అమ్మాయి చేసిన క్యారెక్టర్స్ ఉంటే మీకు యూఏ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకేనండి, తన వరకు తన ఫ్యాన్స్ వస్తారు, మా ఫ్యాన్స్ మాకు ఉంటారు అని చెప్పేసి చూసాక ఏమైనా పర్లేదు, కంటెంట్ చేంజ్ చేయండి. ఇప్పుడు డైలాగ్ మీట్ చేసిన సీన్ తీసినా నేను అసలే ట్రిమ్ చేసి పెట్టుకున్నా, మొత్తం ఎక్కడ బోర్ కొట్టకూడదు, కొత్త ఫేస్లు కదా, ఆడియన్స్ బోర్ కొట్టకూడదు. అందులోనే మళ్ళీ తగ్గిస్తే ఏముంటుంది ఇంకా, అంతేలే. నేను చెప్పదు ఫీల్ మిస్ అయిపోతుంది. యూత్ కావాల్సింది కూడా ఎవరా పట్టించుకోకండి, చూడండి బాగుంటుంది అంతే. ఫ్యామిలీ వస్తారు 100%, ఫ్యామిలీస్ వస్తారు, వాళ్ళే షాక్ అవుతారు, దీనికి ఏ వింటారు అనుకుంటారు అంతే. మరి ఎందుకు ఇచ్చారు ఆ ఓన్లీ ఆ మాటలకే డైలాగ్స్ వల్ల? ఈవెన్ నాకు తెలిసి సీన్లు అంతా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్నమాట. 100% ఎంజాయ్ చేసే సీన్స్ ఉన్నాయి, ఇన్స్పిరేషన్ అయ్యే సీన్స్. అంత సర్టిఫికేట్ ఇచ్చే ఒక 2-3 మాటలు ఏమైనా ఉన్నాయా? బూతులు ఉండవు, మళ్ళీ వల్గర్ ఏముండదు. అదే సస్పెన్షన్, అదే ఎందుకు ఇచ్చారంటే ఇది కూడా 29 బూత్ గా ఉండదు సినిమాలో, అసలు ఉండదు.
అని ఎందుకు ఇచ్చినారు? అది వాళ్ళకి తెలియాలి చూడండి 29. అంతే. ఓకే. అంటే ఆడవాళ్ళ గురించి చాలా మంచిగా చెప్పాను అందులో. అతి మంచి కూడా ఇది అంటారు కదా, అతి మంచి ఎలా లేదని అట్లా. లేడీస్ హీరోయిన్స్ హీరోలు వాళ్ళే అవుతారు క్లైమాక్స్ వచ్చేసరికి, లేడీస్ క్యారెక్టర్స్ మా దాంట్లో ఏం మర్డర్లు గిడ్రలు అలాంటి ఏం లేదు. ఓన్లీ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ అంటే. ప్యూర్ లవ్ స్టోరీ అంటే బేబీ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ. ఏది ప్రేమిస్తే బేబీనా? అంత మించి ఉండదు మాది, అంతకు మించి. భలే కాన్ఫిడెన్స్ ఉన్నారనా సినిమా కూడా లేదు. అంటే మీకు నెంబర్ ఆఫ్ స్టోరీస్ లేవు కదా ఇందులో, ఈ కప్ స్టోరీస్ 100% ఒక్కొక్కటి 2 పాయింట్ నచ్చితే చాలు పాస్ అయిపోతుంది. కాదు మేడం ఉమా గారు, మీకు ఎవరు పక్కన వాళ్ళు కూడా చెప్పలేదా ఇలాంటి స్టోరీ ఒకటి ఉందంట, మనది ఇలా లింక్ అవుతుందంట అని? బేసికల్ గా నా స్కెడ్యూల్ కి పక్కన వాళ్ళ స్కెడ్యూల్ కి అసలు మ్యాచ్ అంటే ఎప్పుడు కలవలేదు. నాది అయ్యేటప్పుడు నాది అయిపోయింది, వెళ్ళిపోయాను. నెక్స్ట్ 1 day 2 days అప్పుడు ఇంకొకది అలా జరిగింది, కానీ కలిసే ఛాన్స్ కూడా రాలేదు. ఇక్కడికి వచ్చి పోస్టర్స్ రిలీజ్ అప్పుడు ఇంటర్వ్యూస్ అప్పుడు ఇలా కలవడమే. ఖచ్చితంగా యాక్టర్స్ మాత్రం చాలా నిజంగానే. మేడం మీరు ఫోక్ సాంగ్స్ ఇంకా చాలా చేశారు, ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చింటారు. ఏదైనా బెటర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా ఈ జర్నీలో? అంటే ఇలా నేను ఆడిషన్కి వెళ్ళాను, అక్కడ సెలెక్ట్ కాలేదు, ఇలా చేసి పంపించేస్తాను. బేసికల్ గా ఆడిషన్స్ లాంటివి అయితే నేను ఏం ఫేస్ చేయలేదు. ఎందుకంటే సాంగ్ ఫస్ట్ ఒక సాంగ్ చేశాను, లవ్ ఫెయిల్యూర్ సాంగ్, అది 18 million వెళ్ళింది. దాని నుంచి 1 by 1 ఆల్మోస్ట్ సాంగ్స్ లోనే 2019 నుంచి స్టార్ట్ చేశాను. అక్కడే ఒక 3 years 4 years వెళ్ళిపోయింది. ఆ గ్యాప్ లో 260+ సాంగ్స్ చేశాను. తర్వాత సాగర్ గారి మూవీలో కాలం రాసిన కథలో ఛాన్స్ 2 సంవత్సరం మాత్రమే గడిచిపోయింది కాలం. మంచిదే, అట్లా మంచి సినిమా వచ్చింది. మాది పోస్ట్ వర్షన్ లేట్ అయింది థియేటర్లో సినిమా. మీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది అనుకుంటున్నాను నేను మీలాగే. మేడం మీరు సీరియల్ చేశారు, డ్రామా జూనియర్ సంథింగ్ ఏదో యూట్యూబ్ సిరీస్ యూట్యూబ్ అవన్నీ చేశారు. కథ చెప్పగానే మీకు ఏమనిపించింది? కథ చెప్పగానే ఏమనిపించిందంటే నేను సెట్ అవుతాను ఈ క్యారెక్టర్ కి, బికాస్ క్యారెక్టర్ చాలా బాగుంది విన్నప్పుడు. సో ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ నా 100% ఇవ్వగలనా, నేను చేయగలనా ఇలానే అనుకున్నాను. అంతకు మించి క్యారెక్టర్ లో అసలు అన్నారు కదా ఇందాక సర్టిఫైడ్ వాళ్ళు కూడా అన్నారు, క్యారెక్టర్ లో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. వెరీ గుడ్ క్యారెక్టర్. అంటే ఆయన చెప్పింటారు, ఎంతో చెప్పింటారు, మీకు ఒక పాయింట్ స్ట్రైక్ అయి ఉంటది, ఇక్కడ నేను ఖచ్చితంగా నేను చేస్తున్నాను అని ఫిక్స్ అయ్యారు. ఆ లైన్ ఏది? విలేజ్ బ్యాక్డ్రాప్. ఖచ్చితంగా విలేజ్ బ్యాక్డ్రాప్ అనే ఒక కాన్సెప్టే నేను ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించడానికి ముందుకెళ్ళింది. బికాజ్ విలేజ్ అనేసరికి లాట్ ఆఫ్ ఎమోషన్స్ వచ్చేస్తాయి మనకి. బికాజ్ మనం ఉన్న సిటీ కల్చర్ లో కానీ, మనం తిరిగే ప్లేసెస్ పీపుల్స్ మధ్యలో కానీ, విలేజ్ బ్యాక్డ్రాప్ లో వచ్చినన్ని ఎమోషన్స్ కానీ, లవ్ కానీ ఏదైనా సరే అంత రాదు. సో అలాంటిది ఒక థింగ్ నాకు బాగా అట్రాక్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీకి వైజ్ అయితే వినడానికి వెళ్ళడానికి రీజన్ కూడా నేను విలేజ్ బ్యాక్డ్రాప్ అని. సో ఫస్ట్ కొంచెం మోడర్న్ ఉంటుందమ్మా ఇలా అని అంటే కొంచెం ఆలోచించేదాన్ని. బట్ విలేజ్ అనేసరికి ఓకే వెళ్ళాలి వినాలి. మీరు ముందు వీళ్ళని చూసారా లేకపోతే డైరెక్ట్ ఆడిషన్ లో? ఫోటోలో చూడండి, అసలు ఆడిషన్ ఎవరు ఎవరో నాకు ఆడిషన్ లేదు. అంటే ఆల్రెడీ అమ్మాయి అంటే ఇన్స్టాగ్రామ్ లో మంచి పేరు ఉన్నది ఇద్దరికి ఉంది. బట్ నాకు కోఆర్డినేటర్ వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు, బట్ నేను సెట్ చేస్తున్నప్పుడు వేరే రెఫరెన్స్ ద్వారా వచ్చాను, పరిచయం అయ్యారు. ఫోన్ లో మాట్లాడడం, ఫొటోస్ ప్రొఫైల్ పంపడం ఓకే. అంటే ఎవరికైనా యాక్టింగ్ చేయలేనే ఉంటది కదా. అవును. అట్లా మిమ్మల్ని ఎందుకు అంటే మీరు డైరెక్షన్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ చేస్తున్నారు, మెయిన్ పుష్ చేసింది అంటే ఆ రోల్ చేయడానికి? సరదాగా స్టార్ట్ అయింది ఆ క్యారెక్టర్ అంతే. అసలు ఓటీ కంటెంట్ లేదు నాకు. నా డ్రీమ్, నా డైరెక్టర్ నా డ్రీమ్. సరదా మన కూడా క్యారెక్టర్ చేద్దాం అంటే నాకు ఇచ్చిన అవకాశం ఇస్తే చాలు అని ఉంటారు కదా. అవును 100% వాళ్ళకి ఇచ్చిండొచ్చు కదా. అలా చాలా మందికి ఇచ్చింది అట్లా. ఇప్పుడు మన దాంట్లోకి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళే క్యారెక్టర్. బేసికల్లీ ఆ రోల్ కి సార్ తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు అనిపించింది సార్ కి, అందుకే సరదా స్టార్ట్ చేస్తున్నాం అట్లా. మళ్ళీ అంటున్నారు మీరు చిచ్చి బూతులు ట్రైలర్ లో చూసాము. బూతులు ఉన్నాయా? బూతులు కాదు, రొమాన్స్ ఎక్కువ ఉంది. రొమాన్స్ ఒక డ్యూరేషన్ దగ్గర, పర్టికులర్ డ్యూరేషన్ దగ్గర. అదే సినిమాకి ఆయువు పట్టు అంటారా? అంటే యూత్ కొన్ని కావాల్సి ఉంటాయి స్టోరీ, మంచి మెసేజ్ క్యారెక్టర్స్ అవి కూడా. అంటే అతి రొమాన్స్ సినిమా కానీ ఎవరు వచ్చి బాధపడుతూ కూర్చోడానికి ఎవరు రారు కదా. ఎంజాయ్ చేయడానికి కోసం వస్తారు, ఎంటర్టైన్మెంట్ కావాలి.
కామెడీ సీన్లు ఉండాలి, ఎమోషన్ సీన్స్, రొమాన్స్ సీన్స్ ఉండాలి. ఆ రొమాన్స్ కూడా అర్థం ఏదో సినిమాలు పెట్టాలని బలవంతం పెట్టాడు, లేకపోతే ఒక ఐటమ్ సాంగ్ పెట్టి ఎక్స్పోజ్ చేపించేసి మమ్మాయి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టడం లేదు. అందరూ మన క్యారెక్టర్ ఇప్పుడు రొమాన్స్ సీన్ చెప్పారు, రేపు సినిమా రిలీజ్ చూడండి ఆ సీన్ ఫినిషింగ్ ఇలా ఉంటుంది ట్విస్ట్ అట్లా. అంటే కొంతమందికి చిన్న సినిమాలకి థియేటర్లో అంతగా దొరకదు, మనకు ఆ ప్రాబ్లం అయితే లేదు. అంటే ఎట్లా పర్లేదు అది ఇప్పుడు చెప్పండి ఎట్లా. నేను అనుకున్న థియేటర్స్ దొరుకుతుంది. ఎప్పుడైనా సక్సెస్ చూపించాలి కానీ హార్డ్ వర్క్ చూపించకూడదు ఎవరికి. అది హార్డ్ వర్క్ ఇప్పుడు నాకు ఎలా జరుగుతుందని ముందే చెప్పేసి. అంటే ఎక్కువ స్ట్రగుల్ మాత్రం అయినారంట. స్ట్రగుల్ నేనా? ఇప్పుడు ఏం లేదు, స్ట్రగుల్ ప్రీవియస్ లో ఛాన్స్ కోసం ట్రై చేసినప్పుడు అయ్యి ఉంటాం, కానీ ఈ సినిమా విషయంలో డే వన్ ఏం లేదు. అంటే ఈ సినిమా బాగా సాఫీగా జరిగిపోయింది అంటారు. అసలు నేను అనుకున్నది ఎక్కువ జరిగింది, హ్యాపీగా. కొంచెం లేట్ అయింది అది ఒక్కడే తప్పితే. అసలు ఊర్లో షూటింగ్ చేస్తున్నాను, కామెంట్ చేస్తున్నాను పక్కన సరదాగా ఫ్రెండ్స్ అట్లా ఇంకెన్ని రోజులు చేస్తారు బాబు షూటింగ్ ఇదని చెప్పేసి. కానీ వాళ్ళకి తెలియదు కదా నేను అనుకున్నది వచ్చి నేను తీసుకోవాలని. రేపొద్దున వాళ్ళే అంటారు ఏదైనా సీన్ మంచిగా రాకపోతే ఎవరైనా నువ్వు తీసింది అంటారు, ఫ్రెండ్స్ అంటారు. సో ఆ విషయం వాళ్ళు ఏదో కామెంట్ చేసుకున్నారు సరదాగా ఫ్రెండ్ అని చెప్పేసి అలా లైట్ తీసుకుని త్వర కంప్లీట్ చేద్దాం. లేదు, ఏదైనా సీన్ రాకపోయినా మంచిగా మళ్ళీ రిసీవ్ చేసుకుందాన్ని పర్ఫెక్ట్ వచ్చేలా చేసుకుంటాం. అంటే ఇద్దరు మీ మైండ్ లో ఒకటి అనుకుంటారు డైరెక్టర్ గా, ఆ విధంగానే చేశారా? 100%. నేను అన్నది బెస్ట్ చేసి చెప్తున్నాను. ఆర్టిస్ట్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఏమి లేదు. ఇంకొకటి ఈ ఒకరి పేరే చెప్పాలి, వీళ్ళిద్దరులో ఎవరు బెస్ట్ చేశారంటే ఒకరి పేరు చెప్పాలి. ఓకే, ఎవరు? ఓకే, హార్డ్ వర్క్. ఎప్పుడు కష్టం మీకు వచ్చింది చెప్పండి. ఎవరు బెస్ట్ గా చేస్తారా? ఇద్దరు చేస్తారు. వద్దన్నా వీళ్ళే కాదు, ఇంకా అమ్మాయిలు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు కూడా మంచిగా చేశారు. ఆ విషయంలో వేరే వేరే వాళ్ళు ముగ్గురు ఉన్నారు చెప్పేసి ఒకరి పేరు. కానీ నాకు అవన్నీ ఇద్దరులో ఎవరు చేశారు అదొకటి. ఇద్దరు చేశారు. అది ఎట్లా ఉన్నా అది ఏం మేడం మీరు ఒప్పుకుంటారా ఇద్దరు బాగా చేశారంటే? 100%. సరే ఓకే, నేను మేడం మీ ఇద్దరులో ఎవరు బాగా చేశారు? ఎవరిద్దరులో? మీ ఇద్దరులో. ట్రైలర్ లో చూసి వాళ్ళ యాక్టింగ్ జడ్జ్మెంట్ చేయలేము, ఇంకా చాలా ఉంది స్టఫ్ ట్రైలర్ లో కొంచెం అందరినీ చూసారు, మేము ఎవరిని చూడలేదు. ఎంత మంచి ఫిట్టింగ్ పెట్టినావు నా క్వశ్చన్ తెప్పించడం. సరే మీరు చెప్పాల్సిందేనా? ఓకే, వదిలేదు కదా. అంటే వీళ్ళిద్దరిలో సరే బెస్ట్ సీన్స్ అన్న చెప్పండి, ఏ సీన్ బాగా చేశారు? సీన్ బాగా చేశారా? తన కాంబినేషన్ లో తన సీన్ బాగా చేసింది, తిన కాంబినేషన్ లో తిను బాగా చేసింది. నేను అనుకున్నాను బెస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంటది. అలా క్లైమాక్స్ సీన్ లో అయితే జీవించేసింది. ఎవరు? క్లైమాక్స్ సీన్ చాలా అందంగా ఉంటది, అసలు చూడలేం. ఆ లాస్ట్ వచ్చేటప్పుడు ఒక అందమైన ఫేస్ నుంచి మనం బయటకు వస్తాం కదా, సస్పెన్స్ ఉంటుంది క్యారెక్టర్. క్లైమాక్స్ ఇన్ని లవ్ స్టోరీలు ఎందుకు పెట్టాలనిపించింది? అంటే 2-3 కూడా 2-3 ఏం చేస్తాం, ప్రతి క్యారెక్టర్ బాగుంటది. అదే నేను ఫస్ట్ నేను టైటిల్ అనుకున్నా, కాలం రాసిన కథలని కథలే పెట్టాలి కదా. ఫస్ట్ 4 అనుకున్నాను, స్టోరీ డిమాండ్ చేసుకున్నా అంటే మొత్తానికి మంచి ఒక బ్యాచ్ అయితే ఇంట్రడ్యూస్ అవుతున్నారు, మంచిగా ఉంటది. 11 లాగా 11 హీరోలు అలా కాదు, అది అందరు ఒకే సీన్ లో కనబడుతుంటారు. మనకు అట్లా కాదు, సపరేట్ సపరేట్ ఫేస్ ఐడెంటిఫై ఎవరికి రికగ్నిషన్ బాగా అవుతుంది. క్లైమాక్స్ లో కలుసుకుంటారా? క్లైమాక్స్ లో చెప్పు. అసలు నాకు తెలియదు సార్, నేను ఎక్కడ ఎవరిని కలవలేదు సినిమా బాగుంటుంది. ఇగోండి ఇది కూడా నాకు తెలియదు అండి, నేను ఎక్కడ ఎవరిని కలవలేదు సినిమా. ప్రతి ఒక్కరి సీన్ క్లైమాక్స్ మాత్రం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ నిజంగానే నువ్వే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మాకు. దీంతో పాటు మూవీ ఎలా ఉందో రివ్యూ కూడా ఇచ్చి మీ ఛానల్ లో పెట్టండి. అంతే, పాజిటివ్ అయితే మంచిగా ఉంది సినిమా. కానీ నిజంగా నాకు వాళ్ళ స్టోరీస్ తెలీదు, నిజంగానే చాలా బాధపడుతుంది. జస్ట్ 15 days అంతే. మధ్యాహ్నం సాయంకాలం అన్నా చెప్పేకూడదు. మీరు అన్నందుకు అడిగినందుకని చెప్తారు, కానీ ఎలా చెప్తారు తెలుసా? అసలు కనెక్షన్ ఉండదు, చెప్పిన దానికి అది జరిగిందని అలా చెప్తారు, స్టోరీ మార్చి చెప్తారు. అంటే ఉద్దేశం ఏంటంటే మీరు కూడా థియేటర్ లోనే చూసి అమ్మని ఎట్లా కలుసుకున్నారా? అలానే ఉన్నాం ప్రెసెంట్ అయితే. ఇప్పుడు తను చేసిన క్యారెక్టర్ కొన్ని ఇంటర్లింక్లు ఉంటాయి, అవి కూడా తెలియదు. అసలు నాకు నిజంగా సార్ చెప్పారు, నిజంగా ఇంటర్లింక్. ఎందుకంటే నేను వెళ్తున్నా, నేను చేస్తున్నా, నేను వస్తున్నా, ఇదే నాకు తెలిసింది. తన స్టోరీ ఎక్కడ లింక్ అవుతుంది తనకు కూడా తెలియదు, మాకు ఐడియా కూడా లేదు అసలు. బేసిక్ తన క్యారెక్టర్ తనకు తెలుసు. ఇంకా తన క్యారెక్టర్ వచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండవు, చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అమ్మా ఇది. ఈ చిన్న చిన్న ఇంట్రోలోనే ఇన్ని ట్విస్ట్లు పెడతా అంటే చాలా ట్విస్ట్లు ఉంటాయి అమ్మాయి క్యారెక్టర్. అది చాలా సాఫ్ట్ క్యారెక్టర్, కానీ ట్విస్ట్లు ఉంటాయి. అందరూ చాలా ప్రేమగా చూసుకుంటారు సినిమాలో, అనురాగ్ చాలా బాగుంటుంది.
ఆడియన్స్ కి అలా గుర్తుండిపోతుంది క్యారెక్టర్స్ అందుకు కూడా. ఓకే. ముఖ్యంగా యూత్ కి 29 తేదీ కుర్రాళ్ళకి ఆమె అట్లా నవ్వుతుందంటే ఏదో ఉంది మ్యాటర్. చాలా సాఫ్ట్ క్యారెక్టర్. పేరెంట్స్ బాగా కనెక్ట్ అయిపోద్ది. కొంత డీసెంట్ అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకి కనెక్ట్ అయిపోద్ది. తన క్యారెక్టర్ ఉంది ఇంకా ఆడి యూత్ కి అంతే. అది ఓకే అంతే. తిట్టేసుకుంటారా బయటకు వచ్చేటప్పుడు నన్ను? అంత మంచి తిట్టుకుంటారా? తిట్టేసుకుంటారా అని క్వశ్చన్ మార్క్. లేదు మెచ్చుకుంటారు, ఫ్యాన్స్ అవుతారు అంటున్నా. ఇది ఓకే పర్ఫెక్ట్. బయటకు వచ్చి ప్లగార్డులు పెట్టిన ఫ్యాన్స్ యూనియన్ పెట్టిన ఆశ్చర్యపోతారు. మీరు అవన్నీ నమ్మకండి, అన్ని వేరే వేరే చెప్తున్నారు. నేను అసలు నమ్మను, మీరు నమ్మకండి. నేను విని విని విసుకొచ్చిపోయాను. నేను చెప్పిన మన అబ్బాయి థియేటర్ లో చూసుకుంటా. కాదు మేడం, ఈ సెటిల్ లో కూడా ఇలాగే ఉంటాడా అసలు జోయల్ గా? ఎందుకుంటారు, మంచి జోవియల్ గానే ఉంటారు. అస్సలు స్ట్రిక్ట్ గా ఏమన్నా అన్ని అబద్ధాలు చెప్తున్నారు అసలు. లేదు జస్ట్ ఏదన్నా ఒక డే దాటిపోతుంది, ఆర్ ఎల్స్ ఇవాళ అనుకున్న సీన్ అవ్వలేదు, వెదర్ చేంజ్ అయిపోతుంది బట్ మన సీన్ అవ్వలేదు అంటే సడన్ గా వర్షం పడొచ్చు, అవుట్డోర్స్ కదా మేము చేసేవి, కొంచెం క్లమ్సీ అయిపోవచ్చు. అలాంటి టైంలో సర్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారితే తప్పితే మిగతా టైం అంతా చిల్. అసలు మారినాయి ఎప్పుడు కూడా? ఒకసారి మారింది. ఎప్పుడు? ఇప్పుడు చెప్పమంటారా? టెంపుల్ సీక్వెన్స్ చేసినప్పుడు వర్షం పడుతుంది, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. సరే టెంపుల్ సీక్వెన్స్ ఏందండి? ఏదో ఉంది అక్కడ. ఏదో ఒక టెంపుల్ సీక్వెన్స్ చేసినప్పుడు లైక్ వెదర్ చేంజ్ అయిపోతుంది అంటే అప్పుడు కూడా రియాక్ట్ అవ్వరు. హిల్ బి కూల్ ఓన్లీ. యాక్చువల్లీ అమ్మాయి క్యారెక్టర్ కి మంచిదాన్ని ఎక్కువ ఉంది. అమ్మవారు వస్తారు, అమ్మవారు వచ్చినప్పుడు టెంపుల్ లో కొంచెం అదే టైంలోకి ప్రకృతి సహకరించి లేదండి నేను చేశాను. నేను ఎట్లా నమ్మేది? వర్షం పడుతుంది, ఆ ప్రకృతి సహకరిస్తుంది. దైవం కిందకు వచ్చిన ఈ టైప్ లో కాలం కోసం కదా శివుడు దాంట్లో అది మేము రివీల్ చేయట్లేదు సరిగ్గా. అంటే ఇది స్క్రీన్ మీద ఉండదు కానీ మీరు చెప్పేది లేదు. అయితే కూల్ సార్, వెరీ కూల్. అసలు రియాక్షన్ అంటూ ఏమి ఉండదు కానీ జస్ట్ అలాంటి ఎప్పుడైనా అలాంటి ఒక టైంలో ఏదైనా ఫేస్ కొంచెం ఇలా స్మైల్ లేకుండా చూస్తానేమో కానీ అంతకుమించి సీరియస్నెస్ కూడా చూడను. స్మైల్ లేకుండా చూస్తాను అంతే. చూసే ఉంటుంది మొత్తానికి. స్మైల్ లేకుండా చూసాను సార్, బట్ సీరియస్నెస్ కి ఎప్పుడు అది నా ఫేస్ నాకు ఎలా తెలుస్తుంది. సో హిల్ బి వెరీ కూల్ సెట్స్ లో అయినా సరే. మాకు కాదు ఉమా గారు సెట్ లో కూడా ఇంతే సైలెంట్ గా ఉంటారా? సైలెంట్ కిల్లర్ అంతే. సైలెంట్ కిల్లర్ కాదు, నేను ఎప్పుడు ఇంత ఏం మాట్లాడలేదు. మాట్లాడమంటే తను అబ్జర్వేషన్ చేస్తుంది. ఏంటి ఏం చేస్తున్నారు, నాకంటే పెద్ద క్యారెక్టర్ చేస్తారు ఏంటి వీళ్ళు. ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తుంది. మనం రివ్యూలో వస్తున్నాం కదా, టెంపుల్ సీక్వెన్స్ అన్నారు, నాకంటే గొప్ప క్యారెక్టర్, నాకంటే గొప్ప అంటే మీకు తెలియదు అండి సింపుల్. అసలు టచ్ కూడా ఎవరు అంత లేదు అసలు. కనబడడానికి ఇలా కనబడుతుంది తప్ప అలా మెడలో రుద్రాక్షలు వేసుకుని నిజంగానే శివుడిని ప్రార్థిస్తూ ఎప్పుడు అలానే ఉంటారు. నిజంగానంటే శివుడిని ప్రార్థిస్తూ నిజంగానే అక్కడ అయ్యో అలా లేదు అంటే మెడలో వేసుకుని అలా శివుడిని ప్రార్థిస్తూ ఎప్పుడు అలానే ఉంటారు. నిజంగా నేను చెప్తున్నా తనకి, తను నమ్మట్లేదు కదా. నిజంగా నాకు నమ్మబుద్ధి కాదు, ఏమి నమ్మబుద్ధి కాదు. నిజంగా సార్ అలానే ఉంటారు సార్. ఇంకా ఒకప్పుడు మనసు మొత్తం మారిపోయింది. దీక్షలు చేస్తారు, నాన్ వెజ్ తినకుండా ఉంటారు. ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారంటే సినిమా సక్సెస్ కావడానికి ఇవేమన్నా చేస్తున్నారా లేకపోతే? అలాగే అది యాక్చువల్లీ ఇది శివుడి మీద నేను ఎక్కువ నమ్మి స్టార్ట్ చేస్తాను. 3 years నుంచి కూడా ఆ నాన్ వెజ్ ముట్టుకోవాలి అసలు. 3 years నుంచి అసలు. అంతకు ముందు మొత్తం వేరే లెక్క ఉండేది కదా, అలాగ ఉండేది. సినిమా ఎప్పుడు దేవన్ నేను ఈ టైటిల్ అనుకుని ఒక శివుని బ్యాక్గ్రౌండ్ లో చిన్నగా చేయాలనుకున్నాను. అప్పటి నుంచి ఇంకా అంటే సినిమా రిలీజ్ కానీ ఇన్ని థియేటర్లు పట్టుద్ది అనుకోలేదు. జస్ట్ 1 year 1 day శివుడు బ్యాక్గ్రౌండ్ మీద సినిమా ఉంటుంది. శివుడి బ్యాక్ కంపల్సరీ. అది బయట రివీల్ చేయట్లేదు, ఎందుకు మొత్తం రివీల్ చేస్తే కిక్కే ఉంటుంది. అంతేలే. క్లైమాక్స్ వచ్చి పాట కూడా ఉంటుంది. టైటిల్ సాంగ్ మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది. టైటిల్ సాంగ్ చూడలేదేమో, చూస్తే మాత్రం టైటిల్ సాంగ్ మీద అంటే ప్రతి జీవితంలో ఆయన రాసే రాతే మనం అనుకోకుండా ఇదంతా కూడా మన స్టోరీలో జరిగే అనర్థాలకి వాటికి మంచి చెట్లకి బ్యాక్గ్రౌండ్ మొత్తం స్క్రీన్ ప్లే ఆయన అంతా అదే బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది. ఈ కాలం రాసిన కథలు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఏదన్నా మీలో నుంచి ఏదన్నా ఒక స్టోరీ వచ్చి 5 ఉన్నాయి కదా, 5లో మనకు లవ్ స్టోరీస్ లేవు అసలు. ఉంటే వీళ్ళకి ఏమైనా ఉంటే చెప్తే నేను సినిమా రాసుకుంటాను తప్ప మన లైఫ్ అటెండ్ చేయండి. సరే ఒకసారి అడుగుదాం మేడం, మీకేమైనా ఉన్నాయి లవ్ స్టోరీ? చెప్తారా మనకి ఆఫ్ కెమెరా చెప్తారా? చూస్తే ఉపయోగపడతాయి. సర్లే మళ్ళీ ఉంటే ఒకవేళ రాస్తారు స్టోరీ నచ్చితే చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి ఎక్కడ చెప్తారా? అందరూ మీలాగా ఉండరు కదా ఓపెన్. అంతే, చాలా ఓపెన్. ఆ విషయం నేను చాలా బాగా ఇష్టపడతాను. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు బోల్డ్ చెప్పేస్తుంది, దాచుకునే మనసులో బయట ఉండాలి.
ఆ విషయంలో మాత్రం నేను దేవ నుంచి వస్తున్నా కదా, అది చెప్పొచ్చా చెప్పకూడదా? చాలా మంది అమ్మాయిలు కొంచెం వేరేలో మెయింటైన్ చేస్తారు లోపల, కాబట్టి విహారికలో ఆ విషయం నుంచి కొత్తగా పరిచయం సరే చెప్తే ఏమొస్తుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది. ఆ విషయంలో మాత్రం మీకు ఈ స్టోరీ నేను చెయ్యాలి అని ఎప్పుడు అనిపించింది? ఆయన కథ చెప్పగానే కథ విన్నారు అంటే మీ స్టోరీ, మీ లవ్ స్టోరీ విన్నారు? నేను ఇందాక అదేనా నార్మల్ గా నా క్యారెక్టర్ ఎలా ఉంటదంటే ఈ జనరేషన్ కి తగ్గట్టు కరెక్ట్ గా ఉంటది. క్యూట్ గా రొమాంటిక్ గా ఆయన అన్నయ్యన్ని పట్టించుకో, అందరు అబ్బాయిలు ఇష్టపడేలా ఉంటుంది. అబ్బాయి ఇష్టపడరు, అమ్మాయి బయట క్యూట్ గా ఉంటే ఎందుకు ఇష్టపడరు? అంతే నేను చెప్పేది, తన క్యారెక్టర్ అలా ఉంటుంది, తనది సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. మేడం ఫ్యూచర్ ఫిల్మ్స్ ఏమైనా వచ్చినాయి అవకాశాలు, లేకపోతే ఇప్పటికైతే ఏం లేదు. అంటే ఇది రిలీజ్ అయితే కంపల్సరీ వస్తాయి, నాకు ఆ నమ్మకం అవుతుంది. నాకు ట్రైలర్ చూసినాక ఆ నమ్మకం వచ్చింది. ఇంత హార్ష్ గా చెప్పే డైలాగ్ తను ట్రైలర్ లో కూడా డైలాగ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఏం లేదు, నేను ఒకటి విన్నాను, ఒక డైలాగ్ బాగా క్లిక్ అయింది. అదే ఈ బంగారానికి నువ్వు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ కూడా బంగారమే ఉండాలి. సార్ ఆ ట్రైలర్ లేదు, నాకు తను ఏమీ తెలియదు సార్, మీరు అడిగినా సరే నాకు తెలియదు. కనీసం నీ డైలాగ్ గుర్తుంది ట్రైలర్ లో? ట్రైలర్ లోవా? నావి నేను చేసినవి గుర్తుంటాయి. నీ డైలాగ్ లేవు ట్రైలర్ లో? ఉంది. ఇది ఈ జనరేషన్ ప్రేమల్ని నేను నమ్మను, ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న డైలాగ్. డైలాగ్స్ లో కూడా మంచి డెప్త్ ఉన్నది. అయ్యో ఆ ట్రైలర్ లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంది, ఒక అమ్మాయిది ప్రేమల గురించి, చాలా డెప్త్ గా ఉంటుంది. ఆ డైలాగ్ పడేసరికి మీ కంటెంట్ చేంజ్ అయిపోద్ది అసలు. లిటరల్లీ ఆ స్టోరీ కూడా నేను ఇందాక అడిగాను, ఇది ఉందా సినిమా దాంట్లో, అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని. యాక్చువల్లీ సినిమా ఏంటండి మీకు, నేను ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు 6 years బ్యాక్ కిల్లర్ అని. అక్కడ నేను నాకు అర్థం కాదు పాయింట్ ఏంటంటే 6 years బ్యాక్ కిల్లర్ మీ స్టోరీలు. 6 years బ్యాక్ నుంచి వస్తున్న స్టోరీ, ఓల్డ్ స్టోరీ అన్నట్టు ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడిగారు. బట్ మేము స్టోరీ 6 years బ్యాక్ అది కంటెంట్. అక్కడికి వెళ్ళి ఒక 30 years నుంచి తర్వాత పగలు పంతాలు అంటే ఎలా మొదలైంది, చిన్న పునర్జన్మ టచ్ ఉంటుంది, అది కూడా మేము రివీల్ చేయట్లేదు పాయింట్లు అంతే. చెప్పానంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కోసం చెప్పానంటే, ఎవరి క్యారెక్టర్ అని చెప్పలేదు కదా పాయింట్, అందులో ఎవరికి వస్తుంది అనేది 5 స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు పునర్జన్మ నేను రివీల్ చేస్తున్న పాయింట్, అది ఎవరికి ఉంటుంది ఏంటి ఎలా వస్తుంది తెలియదు కదా. 6 years బ్యాక్ వెళ్ళి దానికోసం కంప్లైంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ రివీల్ చేయాల్సి నాకే తెలియనట్టు వాళ్ళు కూడా అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలియదు ఇప్పుడు మీరు ఎవరికి రివీల్ చేసింది. ఆల్రెడీ సినాప్సిస్ లో ఈ బుక్ మషి పెట్టేసేది, పాయింట్ పెట్టాలి ఇంట్రెస్ట్ కోసం, ఆ విషయం తెలియదు అంతే. బయట రివీల్ చేసే పాయింట్ అది. రీసెంట్ గా పురి గారు ఆకాష్ గారు రివీల్ చేసిన పాయింట్ లో కూడా మ్యాటర్ అదే వస్తుంది. చదివితే కదా మీడియా వదిలేసే మ్యాటర్ అది తెలియదు. నెక్స్ట్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? నెక్స్ట్ టైం మాట్లాడదాం. నేను తెలుగులో వీక్ సార్, చదవలేదు అంటే ఖచ్చితంగా చదవలేదు, ఇంగ్లీష్ లోనే చదవగలను. అంటే స్టేటస్ పెట్టి వదిలేస్తుంది సార్ కదా, మ్యాటర్ చదవాలి. సరే పాయింట్ అయితే ఉంది నెక్స్ట్ తీసేదానికి ఒకటేంటి చాలా స్టోరీస్. మరి ఆ స్టోరీస్ లో వీళ్ళిద్దరే ఉన్నారా? వాళ్ళ డేట్స్ వరకు మన ఫస్ట్ అసలు అబ్బా ఎందుకు అలా లేదు సార్. ఆల్రెడీ అన్నారు మేము సెట్ అయ్యే క్యారెక్టర్స్ ఉంటే ఖచ్చితంగా మేము ఉంటాము. మేము సెట్ అయితే ఆ క్యారెక్టర్స్ బికాజ్ సెట్ అవ్వాలి కదా. ఒక క్యారెక్టర్ సార్ రాసుకున్నప్పుడు లేదంటే సెట్ అయ్యేలా రాసుకోవాలంటే. అలా ఎందుకు చెప్పండి. మేడం డాన్స్ కూడా బీభత్సం బాగా చేస్తారు. అవును, నేను ఈ మధ్య చూస్తాను డాన్స్. బీభత్సమేం కాదు, చేస్తాను. వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ అవి రీల్స్ చేసి అవి షేర్ చేయడం బాగా చేస్తారు. మీరేమన్నా డాన్స్ ఏమన్నా ఆడుకున్నారా సినిమా? లేదు, అసలు ఛాన్స్ లేదు. ఎందుకు? చాలా పద్ధతి గల క్యారెక్టర్స్ అమ్మాయిలు మన దాంట్లో అట్లా నడిచి మీకు పోతే మీకు అర్థం కావట్లేదు బ్రదర్ పాయింట్. చాలా డీసెంట్ క్యారెక్టర్స్ అందరివి, కానీ యూత్ ఇష్టపడతారు. ఆ సాంగ్ యూత్ ఇప్పుడు డీసెంట్ క్యారెక్టర్స్ ని ఇష్టపడతారు. డీసెంట్ లో క్రైమ్ ఉంటది కదా, అంత ఇష్టపడతారు అన్నట్లు. సినిమాలో చాలా డెప్త్ ఉంటుందని నాకు నిజంగా అనిపిస్తుంది. 100%. ట్రైలర్ మీకు జస్ట్ ఒక 10% అంతే. ట్రైలర్ మొత్తం చెప్పలేం కదా. అవునవునండి. ఇప్పుడు నేను పాయింట్ రివీల్ చేస్తాను అన్నారు, పాయింట్ రివీల్ చేసిన అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పాయింట్ అది. మేడం మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం? ప్రెసెంట్ అయితే ఒక ప్రాజెక్ట్ అని ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ కాకుండా అంటే సీరియల్ ఇంకా చేస్తున్నారా? సీరియల్ ది బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే సీరియల్ ది బెస్ట్ అంటే ఎలా అంటే ఏ సీరియల్? ఈ సీరియల్ లో నాకు ఎక్కువ ఫేమ్ వచ్చింది, ఈ సీరియల్ మా టీవీలో నువ్వు నేను ప్రేమ అని ఒక సీరియల్ చేశాను. చాలా మంది అంటే చాలా మంది అక్కడ నుంచి నన్ను ఎక్కువ గుర్తుపట్టడం స్టార్ట్ చేశారనమాట, నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ నుంచి. సో తర్వాత మంచిగా వినడానికి కూడా బాగుంది సీరియల్ నేమ్ అది. సో దాంట్లో
అంటే నా క్యారెక్టర్ నేమ్ మాయా దాంట్లో. సో ఎక్కడికి వెళ్ళినా సరే లైక్ విలేజెస్ పీపుల్స్ కానీ ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కానీ అవుట్డోర్స్ ఎక్కడ వెళ్ళినప్పుడు ఓ మీరు మాయా కదా మీరు మాయా కదా మీరు మాయా కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఆబ్వియస్లీ అదొక మంచి ఫీల్ అన్నమాట. బికాజ్ ఒకరు మనల్ని గుర్తు పెట్టుకున్నారు, వాళ్ళు గుర్తు పెట్టుకుని మరి మమ్మల్ని అడిగారు, ఒక ఫోటో అడుగుతున్నారు. అంటే ఒక చాలా మంచి ఫీల్ అని అడిగితే, ఎందుకంటే ఆ ఫీల్ మనం ఫేస్ చేస్తే ఎంత హైగా ఉంటుందో అర్థమవుతుంది. చాలా మంచి ఫీల్ అది. సరే లాస్ట్ గా జనాలు థియేటర్కి రావడానికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఎంజాయ్ చేయడానికి. ఎందుకు రావాలి అంటే ఎంజాయ్ చేసే స్టాప్ మన సినిమాలు ఉంది. అంటే సరిపోదా శనివారం వీటిలో కూడా ఉంటాయి కదా ఎంజాయ్ చేసేటివి, అది చేసి మన దానికి వస్తారు పైన దానికి ఇస్తా. ఎందుకంటే స్టార్ హీరో అయినా ఫ్యాన్స్ వేస్తున్న సినిమా కంపల్సరీ దానికి పోతారు. నేను చెప్పే డే 1 గురించి చెప్పట్లేదు, డే 2 కూడా కంపల్సరీ మౌత్ టాక్ తో ఈ సినిమా చూడొచ్చు, మనం కూడా ఎంజాయ్ చేస్తారని 100%. సినిమాలో కాంట్రవర్షియల్ మ్యాటర్ ఏమి ఉండదు పక్కా. ఏ టైప్ ఆఫ్ కాంట్రవర్సీ? ఏ టైప్ అన్నా అంటే బూతులు కానీ, అసలు బూతులు ఉండవు, మాట్లాడే బూతులు కానీ అవి కూడా ఉండవా? అవి లేకుండా మాకు ఇచ్చారంటే అర్థం చేస్తుంది, వేరే పాయింట్ అయితే ఉంటుందని అందరూ. సరే ఒకసారి ఏ సర్టిఫికెట్ వాళ్ళతో చిన్న ఇంటర్వ్యూ చేద్దాము, ఎందుకు ఇచ్చారు సినిమా 29వ తేదీ అయిపోయినాక చేద్దాము 100%. పక్కా కాన్ఫిడెన్స్ చూస్తా అంటే 29వ తేదీ చూస్తున్నాను, ఎందుకంటే కంటెంట్ అట్లాంటిది ఆయన చెప్తున్నాడు. మీరు చూడండి. సరే వస్తా చూస్తే 30 మంచి మంది చెప్పారు.